ఏ సమస్య ఉన్నా కూడా మరి అక్కడికి చేరుకొని నేనున్నానని చెప్పేసి ధీమా ఇచ్చేటువంటి మనందరి నాయకుడు పెద్దలు హరీష్ రావు గారికి, అదే విధంగా అన్న జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారికి, మాణిక్రావు అన్న గారికి, మరి అదే విధంగా మన ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్న గారికి, శ్రీకాంత్ గారికి, కుమార్ గారికి, అదే విధంగా చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. మరి అదే విధంగా ఆదర్శ్ రెడ్డి గారికి, మరి మన శాసనసభ్యులు మాజీ ఎంపీ మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, ప్రకాశం చారి గారికి, మరి మాణిక్యం గారికి, రాధాకృష్ణ గారికి, అదేవిధంగా బాలరెడ్డి గారికి, భిక్షపతి గారికి, చంద్రగౌడ్ గారికి, మరి అదేవిధంగా మన ప్రభాకర్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, గోవర్ధన్ గారికి, మరి మన మండల అధ్యక్షుడు రాజేష్ గారికి, సభావేదికమైనటువంటి పెద్దలు ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు, వారందరి పేరు చెప్పలేకపోతే అనేది భావించొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి రైతు సోదరులకు, మరి అదేవిధంగా పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మేము 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, రైతులందరూ కూడా 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి మరి 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా మరి ఆ సమస్యలను కూడా మరి తీర్చకుండా రైతులను అధోగతి పాలు చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది స్పష్టంగా ప్రతి ఒక్క రైతుకు అర్థమవుతోంది. ఒకప్పుడు కేసీఆర్ గారు రైతు బాంధవుడిగా ఉండి ఒక రైతుగా రైతులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు తెలుసుకొని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టకున్నా ప్రతి ఒక్క రైతుకు మరి 10,000 రూపాయలు మనం ఆర్థిక సహాయాన్ని అందించి రైతు పెట్టుబడి కింద ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు కార్యక్రమాన్ని తీసుకొని వస్తే కేసీఆర్ గారు ఇచ్చేటువంటి 10,000 వద్దు, మేం 15,000 ఇస్తామని చెప్పి మాట తప్పి ఈ రోజు మరి దాదాపు 4 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సార్లు ఇయ్యాలా, కానీ ఒక్కసారేమో కేసీఆర్ గారు ఎన్నికల టైంలో హరీష్ రావు గారు చెప్పిండ్రు మేము సోమవారం, ఎందుకంటే శనివారం వచ్చింది, ఆదివారం వచ్చింది, సోమవారం టింగ్ టింగ్ మని మీకు పడతాయి అని చెప్పగానే పోయి మరి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చి ఆపి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అరకొరగా రైతు ఖాతాల్లో రైతు బంద్ చేయడం జరిగింది. మరి అదే తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్స్ ముందు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి రైతు బంధు రైతు భరోసా ఎప్పుడు గుర్తొస్తుందంటే ఓట్లు వచ్చినప్పుడే గుర్తొస్తున్నాయి. అందుకనే ఎంపీ ఎలక్షన్స్ ముందు ఒకసారి వేయడం జరిగింది, అది కూడా 4 ఎకరాల వరకు వేసి 4 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు అద్దెగుంటున్నా లేకుంటే ఎకరా ఉన్నా ఎకరన్నర ఉన్నా వాళ్ళకి ఇంతవరకు రైతు భరోసా వల్లే. మరి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారంటే రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ రైతుల ఖాతాలో వేస్తే రైతులంతా కూడా వాళ్ళ కోట్లు వేస్తారని భ్రమలో ఉన్నారన్న విషయాన్ని రైతులందరూ కూడా రేపు గుర్తు చేసే విధంగా మీరందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు చాలా మంది రైతులకు అర్థమైపోతుంది, ఆ రోజు ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా సభా వేదికల దగ్గరకు వచ్చి చెప్తున్నారు మేము పొరపాటున వేసినాం, కేసీఆర్ గారు ఉంటే మాకు మంచి రైతు బంధు పడుతుండే, వానచునికి ఇట్లా పడగానే మా ఖాతాలో డబ్బులు పడినాయి, లేకుంటే కోతలు పోయగానే మా ఖాతాలో డబ్బులు పడితే మేము వడ్డీ వ్యాపారులకు దగ్గరకు వెళ్లకుండా మేము వ్యవసాయం చేసుకోవడానికి ఈ డబ్బులు వాడుకున్నాము, ఈ రోజు మేము అప్పుల పాలైతా ఉన్నాం, బ్యాంక్ లో పోతేనేమో రుణమాఫీ కాలేదు మీకు అప్పియమంటున్నారు, బయట పోతేనేమో పైసలు లేవు ఇస్తలేము వడ్డీలు ఎక్కువ అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి రైతులందరూ కూడా బాధపడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు దాదాపు ఒక 4-5 ఎకరాల వరకు పడుతున్నాయి, కానీ మరి ఇక్కడ మన పటంచెరు నియోజకవర్గం రైతులకు ఎందుకు వేయరని చెప్పేసి కూడా మనం అడుగుతా ఉన్నాం. వీళ్ళందరూ రైతులు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ రోజు రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి ఈ రోజు మేము వాళ్ళంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ హెచ్ఎండిఏలోకి వచ్చేసిండ్రు, జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిండ్రు, కాబట్టి అక్కడ రైతులు లేరు, వ్యాపారస్తులు ఉన్నారు, మేము రైతు బంద్ వేయమని చెప్పేసి ఆపుతా ఉన్నారు. నేను ఎవరైతే ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చిండ్రో వాళ్ళందరూ కూడా అడుగుతాను, మా రైతులను కానీ మమ్మల్ని కానీ అడగాల్సిన అవసరం లేదు, మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగండి, ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారో మీరు కళ్ళకు కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతాను. మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ జిన్నారం మండలంలో ఈ చుట్టుపక్కలనే మనకు ఎంతమంది రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారో మనకు కనిపిస్తుంది. మరి వాళ్ళందరికీ రైతు బంధు ఎగగొట్టడానికి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ కుట్ర పనింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మన పట్టణ నియోజకవర్గంలో 4 మండలాలకు ఎందుకయ్యారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి రైతులకు ఎందుకయ్యారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా వేయాల్సిందే. ఈ రోజు జిన్నారంలో రైతుల దీక్ష చేసిందంటే తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చి మీకు అందరు కూడా తొందరలోనే రైతు బంధు వేస్తారనే ఒక నమ్మకం ఉంది. ఈ రోజు హరీష్ రావు గారు అట్లా మాట్లాడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇదే కాకుండా ఏదన్నా మాట్లాడితే
కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని ఆనవాళ్ళు ఎవరైనా రైతుల గుండెల నుంచి తీయగలుగుతారా? అదే విధంగా మనకు రైతు బంధు అడగకుండా రైతు బంధు వేసినటువంటి రైతుల గుండెల నుంచి తీయగలుగుతారా అని అడుగుతా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి ఆడపడుచుల గుండెల నుంచి